తగులుతున్నారు చేతి కనుకొని గోవిందా అన్నాడు. కాబట్టి బాహువులొడ్డడు బంధురాజిలో దూరడు, తన బంధువుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోడు. దూరడు తండ్రిని, నా తండ్రి ఇంత బాధ పెడుతున్నాడని తండ్రిని విమర్శించడు. మిత్రవర్గముంచీరడు, స్నేహితుల దగ్గరికి వెళ్ళి బాధపడ్డావు. తల్లులు నివసించేటటువంటి బంగారు మేడలలోకి వెళ్ళి నేరాలు చెప్పడు. కోపమునొందడు, తాపమొందడు, ఆఖరికి కోపం పొందడు. కంటకింపడు, ఏమి పళ్ళు పటపటా కొరకడు, బాధపడ్డు, ఏమీ ఏడవడు. హాయిగా నవ్వుతూ పరమ సంతోషంగా ఎప్పుడు ఎలాగా ఉంటాడో అలా హాయిగా భగవన్నామ సంకీర్తనం చేసుకుంటూ కూర్చుని ఉంటాడు. ఏమిట్రా ఈ పిల్లాడు, ఎంత చేసినా ఎంత చంపేద్దామన్నా చచ్చిపోవట్లేదేమిటి? ఇప్పుడు ఏడుస్తున్నవాడు ఎవరంటే హిరణ్యకశిపుడు. అది విచిత్రం. ఆయన ఏడుస్తున్నాడు. చచ్చిపోకూడదని వరాలు కోరుకున్నవాడు తండ్రి, చచ్చిపోకుండా ఉండిపోతున్నవాడు కొడుకు. అన్ని వరాలు కోరుకున్నవాడు చచ్చిపోవడానికి వంట చేసుకుంటున్నాడు. అసలు ఏ వరాలు కోరుకోనివాడు పరమభక్తితో చిరంజీవిగా మిగిలిపో